ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 224వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా షేక్ వాజిద్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షేక్ వాజిద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఫారూక్ మైనారిటీ సెల్ కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ మున్సిపాలిటీ కె సత్యం, షేక్ దస్తగిరి, ఎండి జుబైర్, సయ్యద్ నబీ, బాల్నగర్ గణేష్ గౌడ్, కృష్ణరాజు, ఈ విష్ణు, జె అఖిల్, రోహిత్, శివ, కృష్ణ, కేశవ్, లలిత్ తదితరులు పాల్గొన్నారు. చక్రవర్తి మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సంత్ సేవలాల్ మహారాజ్, సంత్ రవిదాస్ మహారాజ్, అబ్దుల్ కలాం మరియు ఈ రకంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ఈ రకంగా మహనీయుల అందరినీ కూడా మన వర్ధంతులు మన జయంతులు కూడా చేస్తూ ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. మనము ఈరోజు మనం ఈ రకంగా జీవించగలుగుతున్నామంటే ఆ రోజు ఆ మహనీయులు పెట్టిన భిక్షనే, ఆ మహనీయులు పెట్టిన పోరాట ఫలితంగానే మనం ఈ జీవితం గడుపుతామని కూడా తెలియజేసుకుంటాం. అలా కార్యక్రమం గత 223 వారాలుగా ఘనంగా పురస్కరించుకొని 224వ వారం పురస్కరించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేక్ వాజిద్ గారు, ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ గట్కేసర్ మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతి మరియు జయంతికి పరిమిత సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్న ముఖ్య ఉద్దేశంతో గట్కేసర్ కార్యక్రమం చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ముందుగా సర్దార్ ఉధమ్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ భారతదేశంలో సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి ఆర్థిక ఆలోచన భాగపడిన విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అవకాశంలోను చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను నిర్వహించుటకు అతని పూర్వకంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిగణించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఆలోచనలో మా వారసులు కాశీరాం పని విధానంతో మనకందరికీ కూడా ఈరోజు భగత్ సింగ్ అంటే అందరికీ కూడా తెలుసు. అందరికీ భగత్ సింగ్ అంటే సుపరిచితుడే. ఆ చరిత్ర మొత్తం మనకి భగత్ సింగ్ గారు చేసిన ఏదైతే చరిత్ర ఉన్నదో ఆ చరిత్ర మనందరికీ కూడా తెలుసు. కానీ భగత్ సింగ్ గారికి ధీటుగా భగత్ సింగ్ గారంతా పోరాటం చేసిన వ్యక్తి కూడా ఉధమ్ సింగ్. కాకపోతే ఉధమ్ సింగ్ ఒక దళితుడైనంత మాత్రాన ఉధమ్ సింగ్ చరిత్ర బయటికి రాలేదు మిత్రులారా. అందుకోసమే మనమందరం కూడా ఉధమ్ సింగ్ గారి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఉధమ్ సింగ్ గారు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఈ యొక్క కమిటీ వారికి, ఇక్కడికి నేను పిలవగానే వచ్చేటువంటి అతిథులకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అంబేద్కర్ అంటే ఒక కులమో, ఒక మతమో, ఒక జాతో, ఒక ప్రాంతమో, ఒకటువంటి అనేటువంటి ఆలోచన కాదు. ప్రపంచ జ్ఞానాన్ని నేర్చుకొని ఎక్కడైతే అసమానత, అవమానాలు, దోపిడీ ఉన్నదో వాటికి వ్యతిరేకంగా
వాళ్ళకు అనుగుణంగా మన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎదిరించి మన హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి ఆ మహానీయుని గురించి వెళ్ళి ఎంత తెలుసుకున్నా తక్కువ. ఎప్పుడో వెంకటేశ్వర్ వారి ఆధ్వర్యంలో నిత్యం పూలమాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా నన్ను పిలిచి గౌరవించిన ఈ యొక్క టీంకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మైనార్టీ అధ్యక్షులు ఫారూక్ భాయ్ గారు, దస్తగిరి గారు, జుబేర్ గారు, మరి అరుణ్ భాయ్ టీం, వీరందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరు. వారి గురించి ఒక 2 విషయాలు చెప్తాను. భారతదేశంలో మరి ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలలో యూనిటీ వాళ్ళు కానివ్వండి, మరి వాళ్ళు కానివ్వండి, వడ్రంగి వాళ్ళు కానివ్వండి, ముస్లింలే కానివ్వండి, ఇతరత్ర కులాలు ఉన్నప్పటికీ ఆ రోజు మొట్టమొదటి స్థానం బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి ప్రాధాన్యత ఒక బ్రాహ్మణ్కి ఇచ్చారు. ఆ బ్రాహ్మణికి ఇచ్చిన తర్వాత బ్రాహ్మణుడికి ఇచ్చిన తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ఒక బ్రాహ్మణ కులం. దాని తర్వాత ఆమె కూతురు శ్రీమతి ఇందిరాగాంధీకి ఈ యొక్క భారత ప్రధాని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు అక్కడికి ఒక గుడి ప్రవేశానికి వెళ్ళారు. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ వేద పండితులు ఆ మందిరంలోకి ప్రవేశిస్తుంటే ఆ పండితుడు వచ్చి ఆ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆపేయడం జరిగింది. మీరు ఒక విద్వరాలు ఈ యొక్క ప్రవేశంలో, ఈ గర్భగుడిలో మీరు ప్రవేశం చేయలేరు అని ఆపడం జరిగింది. తదనంతరం ఎంబటే బయటికి వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ గారు ఒక మీడియా సమావేశంలో ఒక మంచి ఒక సందేశాన్ని వినిపించారు. గుడులు కానివ్వండి, గోపురాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, మందిరాలు కానివ్వండి, దీనితో సమానంగా పోల్చుకునే ఒక దేవాలయం ఆ పార్లమెంట్లో కూర్చునే సముచిత స్థానం కల్పించిన ఆ దేవుడే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ పోతే నెలలు గడిచిపోతాయి. ఒక మన రాష్ట్రమే కాకుండా ప్రపంచ దేశాలు ఎంతో పొగడ్తలతో ముచ్చెత్తుతున్నారు. కాబట్టి ఒక చిన్న నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మన గట్కేసర్ మున్సిపల్లో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో ఈ యొక్క సంవిధాన్ గురించి సబ్జెక్టు కనీసం ఒక్కరోజు కాకుండా వారంలో 2 సార్లైనా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రత్యేకంగా ఆ పాఠ్యం విద్యార్థులకు బోధించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సందర్శించిన షేక్ వాజిద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 224వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేక్ వాజిద్ అన్న మరియు వారి సభ్యులకు అందరికీ వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఉద్దమ్ సింగ్ గారి 85వ వర్ధంతి మరియు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నాము. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం విడిపోతున్న సందర్భంలో ఆ రోజు జిన్నా గారి ఎంబటి ముస్లింలకు అందరికీ కూడా ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలా, హిందువులకు అందరికీ కూడా ఒక దేశం ఏర్పాటు చేయాలా అని ఆ రకంగా వచ్చిన విభజనలో భౌగోళికంగా పాకిస్తాన్ ఏర్పడడం జరిగింది, భౌగోళికంగా భారతదేశం ఏర్పడడం జరిగింది. కానీ ఆ రోజు అందరూ కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్న ముస్లిమ్స్ కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది, పాకిస్తాన్లో ఉన్న హిందూస్ కొంతమంది ఇండియాకి రావడం జరిగింది. ఈ రకంగా ఉన్న సందర్భంలో అంటే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశం మాకు కాకుండా పోతుందా అనే ఒక ఆలోచన ఉన్న సందర్భంలో భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
సమాజంలో అందరిలాగా నడవలేకుండా, అందరిలాగా చదువుకోలేకుండా, తినలేకుండా, అందరిలాగా స్వేచ్ఛగా బతకకుండా ఉన్న ఓ అట్టడుగు కులంలో పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు ఈరోజు ఒక భారతదేశంలో ఉన్న ఒక ముస్లిం రాష్ట్రపతిగా జరిగే అవకాశం భారత రాజ్యాంగం కలిగించిందని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు ఒక ముస్లిం భారతదేశానికి ఒక రాష్ట్రపతిగా కాగలిగినంటే అది భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనమే. అది డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారి గొప్పతనం సభాముఖంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏ ఒక్కరి కోసం రాయలేదు. భారతదేశంలో సంపన్న వర్గాలు భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రతి రాజ్యాంగం రాయడం జరిగింది. అందుకోసమే సమాన హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్లో ఉన్న కొంతమంది అంటే హిందువులకి కానీ ఒక ప్రమాదం ఉన్నదేమో కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలకి ఏ రకమైన ప్రమాదం లేదు. అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన అక్షరాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న ఏదైతే ముస్లింలకి ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్ ఏదైతే జరిగిందో ఆ వక్ఫ్ బోర్డు బిల్లులో ఆ రోజు ఆ వక్ఫ్ బోర్డు బిల్లుని కూడా మేము ఆ వక్ఫ్ బోర్డు బిల్లు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేము కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఏదన్నా మతానికి సంబంధించిన ఏదన్నా సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థలో ఆ మతానికి సంబంధించిన మనుషులు మాత్రమే ఉండాలి, వేరే ఇతర సంస్థ మనుషులు ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందూ మతం ఏదైతే ఉన్నదో హిందూ మతానికి సంబంధించిన ఒక సంస్థను ఏర్పరిచినప్పుడు ఆ సంస్థలో ముస్లింలకి హక్కు ఉంటుందా, క్రిస్టియన్స్ హక్కు ఉంటుందా? ఉండదు. బుద్ధిస్టులకు హక్కు ఉంటుందా? ఉండదు. ఆ రకంగా హిందూ మతం నుంచి సంస్థ ఏర్పడినప్పుడు ఇప్పుడు మనం రామ మందిరానికి ఒక సంస్థ ఏర్పరచుకున్నాం. ఆ రామ మందిర సంస్థ ఏర్పరచుకున్నప్పుడు అందులో ముస్లింలకు హక్కు ఉన్నదా? అందులో క్రిస్టియన్స్కి హక్కు ఉన్నదా? అందులో వేరే బుద్ధిస్టులకు హక్కు ఉన్నదా? లేదు. అట్లాంటప్పుడు ఈ ముస్లింస్లకి ఏదైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సంస్థ ఏర్పడిందో దాంట్లో హిందువులకి ఎందుకు హక్కు ఉంటుంది, అందులో వేరే మతాలకు ఎందుకు హక్కు ఉంటుంది? ఆ రకంగా ఉండకూడదు. అలాగే ఈ ముస్లింలకు సంబంధించినప్పుడు వ్యతిరేకించడమే కాదు, బుద్ధిస్టుల కోసం బోధ్యాలు జరిగినప్పుడు బోధ్యాలో కూడా అక్కడ ఒక సంస్థ బుద్ధిస్టులతో సంస్థ ఏర్పడాలని చెప్పేసి అక్కడ బుద్ధిస్టులు కోరుకుంటే అక్కడ కూడా హిందూ మతంలోకి సంబంధించిన వ్యక్తులను కూడా ఆ బోధ్యాకి సంబంధించిన సంస్థలో పెట్టాలని చెప్పి చేర్చడం అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా తీవ్ర వ్యతిరేకించడం జరిగింది. ఏ మతానికి సంబంధించిన సంస్థ ఏర్పరిచినా ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అందులో ఉండగలగాలి. అప్పుడే ఆ మతం యొక్క ప్రజాస్వామ్యం భారతదేశంలో ముందుకు పరివెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ మనము ఎప్పుడైనా సరే మనమందరం కూడా ఒక్క తాటిపై ఉండి అందరం కూడా మన హక్కుల కోసం మనం పోరాడితే మనము నిజమైన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తాము. మన హక్కులు మన ఓటు వేసుకున్నప్పుడే మనము చేయగలుగుతాము. దాదాపు మేము ఇక్కడ ఉన్నప్పుడన్నా అన్నగారు ముస్లింలను చూసి చాలా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మేము అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు ఒక ముస్లిం ఉన్నాడు, ఒక ముస్లిం ఓటు అని హైదరాబాద్లో చూసుకుంటే ఓ ముస్లిం ఓటు ఎంఐఎం మాత్రమే వేయడం జరుగుతుంది, వేరే పార్టీ వేయడం జరగదు అని చెప్తున్నాను నేను. అంటే ఎంత కరుడు కఠినంగా మనం ఆ రకంగా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ముస్లింలు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈరోజు మనమందరం కూడా దాదాపు 85% మన ఓటు మనం వేసుకోకుండా అగ్రవర్ణాల చేతిలో మనం రాజ్యం పెడుతున్నాము. మన ఓటు మనమే వేసుకుంటే మనకే రాజ్యాధికారం వస్తుంది ఆలోచన మనం చేయట్లేదు. అది చేసి మనమందరం కూడా ముందుకు అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గట్టిగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి కారణం అడ్మిషన్ నవరా రవికుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న ఎటల్ శ్రీణ గారు, అన్న కృష్ణరాజన్న గారు, విష్ణు గారు, అఖిల్ గారు, శివ గారు, అన్న సత్యమన్న గారు, బాలార్ గణేష్ గౌడ్ గారు, లలిత్ గారు, పత్రికా విలేకరు, మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారంలో గట్టిస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.